హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను చాలా రోజులు కాదండి, నెలల నుంచి మనం దగ్గర దగ్గర ఈ ఇంటికి వచ్చి ఒక 7 నెలలు ఏమో అవుతుందండి, నాకు కరెక్ట్గా గుర్తులేదు. 7 నెలలు అయ్యిద్ది అనుకుంటాను. అప్పటి నుంచి అనుకుంటున్నా, తులసికోట చూసినప్పటి నుంచి. నిన్నటి వ్లాగ్లో కూడా నేను మీతో షేర్ చేశాను. అమ్మవారి ఫోటో అంత బాగాలేదు, తులసికోట అంతా కూడా పెయింట్ అంతా పోయి చూడడానికి నీట్గా లేదు, పెయింట్ వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానని నిన్నటి వ్లాగ్లో మీతో షేర్ చేశాను కదా. అయితే నేను చాలా రోజుల నుంచి మా ఆయన్ని అడుగుతున్నా, ఏమనంటే పెయింట్ బాటిల్స్ కొనిపించు, కొంచెం నేను పెయింట్ వేసుకుంటాను అని చెప్పి అంటే మా ఆయన ఇదిగో తెస్తాను అదిగో తెస్తాను అని చెప్పేసి అంటున్నాడు, కానీ అసలు తీసుకొని రావట్లేదు అనమాట. ఈరోజు కొంచెం గట్టిగా, లేదు నన్ను తీసుకెళ్ళు, నాకు ఏమేం కావాలో అవన్నీ నేనే తెచ్చుకుంటాను అని చెప్పేసి అడిగితే ఇంకా నిన్న నైట్ తీసుకొని వెళ్ళారనమాట. వెళ్ళి పెయింట్ బాటిల్స్ నాకు ఏమేం కావాలో అన్నీ చూసుకొని తీసుకొచ్చుకున్నాను. పెయింట్ బాటిల్స్తో పాటు బ్రష్లు కూడా, ఒక చిన్న బ్రష్లు ఏమో ఒక 3 తీసుకున్నాను, పెద్ద బ్రష్ ఏమో ఒకటి తీసుకున్నాను అనమాట. మనం పెయింట్ వేయడానికి కొంచెం మీడియం సైజ్ బ్రష్ అయితే బాగుంటుంది కదా. నేను ఆయనకు చెప్పాను దేనికి అని అడిగితే, అంటే షాప్లో వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇప్పుడు తులసికోటకి అయితే ఒక బ్రష్ ఇస్తారు, అలా కాకుండా డిజైన్ ఏమైనా ముగ్గులు వేసుకోవాలంటే ఒక బ్రష్ ఇస్తారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి. ఇంకొకటి వాళ్ళకి ఏదైనా పెయింట్ వేయాలి అంటే దానికి సంబంధించిన బ్రష్లు వాళ్ళకి అన్ని ఐడియా ఉంటాయి కాబట్టి, మనం పలానా దానికి అని చెప్పామనుకోండి, దానికి సరిపోయే బ్రష్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. నేను తులసికోటకి ఇలా వేయాలి అనుకుంటున్నాను అని అంటే ఆయన మీడియం సైజ్ అయితే సరిపోద్ది అని చెప్పేసి ఆ బ్రష్లు తీసిచ్చారండి. నాకు చిన్న బ్రష్లు కూడా కావాలి అని చెప్పేసి ఒక 2-3 చిన్న బ్రష్లు కూడా తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా తులసికోటని నీట్గా క్లీన్ చేసేస్తున్నానండి. అంటే డస్ట్ అదంతా కూడా పడి ఉంటుంది కదా, మనం ఒక్కసారి మొత్తం క్లీన్ చేసాం అనుకోండి, ఆ తర్వాత పెయింట్ వేస్తే బాగుంటుంది, అందుకని నీట్గా కడిగేస్తున్నాను. అంతకుముందు మనం వచ్చినప్పుడు దీంట్లో తులసి మొక్క ఉండేదండి. అయితే ఏంటంటే మనం ఎంత నీళ్లు పోసినా కూడా ఎందుకనో కానీ నిలవట్లేదనమాట. అందుకని చెప్పేసి మేమేం చేసామంటే ఆ టైంకి అర్థమైపోయింది మాకు, ఇంకా అమ్మవారి తులసమ్మ ఇంకా నిలవదు అని చెప్పేసి అర్థమైపోయి, దానిలో ఉన్న సీడ్సే, దానికి వచ్చిన సీడ్సే మేము మళ్ళీ అదే తులసి కోటలో వేసేసామండి. చాలా రోజుల నుంచి చూస్తున్నాం, రావట్లేదు మొక్కలు, విత్తనాలు వేసాం కదా, ఎందుకని రావట్లేదు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. మేము నీళ్లు పోస్తానే ఉన్నాం, అయినా కూడా రాలేదండి. అయితే ఇంకా రీసెంట్గా మనకి ఇప్పుడు పడిన వర్షాలు కాకుండా అంతకుముందు ఒకసారి మనకు వర్షాలు పడ్డాయి కదా, అసలు ఫస్ట్ స్టార్టింగ్లో, ఇంకప్పుడు వచ్చాయన్నమాట. ఇంకా స్లోగా అమ్మవారు కూడా కొంచెం ఇప్పుడిప్పుడే చిగుర్లు వచ్చి ఒక 2-3 ఉన్నాయండి. తులసి మొక్కలు కూడా ఒక 2-3 వచ్చాయి. చక్కగా మంచిగా వస్తుందన్నమాట, చూడగానే బాగుంది అనిపించింది. సరే పెయింట్ కూడా వేసామనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను ఈ రోజు అయితే ఇంకా ముహూర్తం బాగుందేమో అన్నట్టుగా అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే చాలా రోజుల నుంచి అండి, 7 నెలల నుంచి అనుకుంటున్నాను, ఈ రోజు కుదిరింది అంటే దేనికైనా టైం రావాలి అని చెప్పేసి అనుకున్నాను. ఈరోజు ఇంకా టిఫిన్ కూడా ఏం వేయలేదండి, మా ఆయన బయట తీసుకొని వచ్చారు. నేను పొద్దున్నే లేవగానే నేను కొంచెం, ఇంకొక విషయం ఏంటంటే నేను ఈరోజు మంత్లీ క్లీనింగ్ పనులు కూడా పెట్టుకున్నానండి. ఇంకా డేట్ అదంతా కూడా అయిపోయింది, అందుకని ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా అమ్మవారి దగ్గర ఉన్నానన్నమాట. పెయింట్ నీట్ ఎలాగో అంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇల్లు నీట్గా కడిగేసిన తర్వాత నేను వెళ్ళి స్నానం చేసి వచ్చానండి. మళ్ళీ ఇప్పుడు బెడ్షీట్స్ అవన్నీ మనం మిషన్లో అవన్నీ వేయాలి కదా, మళ్ళీ అవన్నీ అంటుకున్నానంటే అమ్మవారికి పెయింట్ వేయడం కుదరదు తులసికోటకి అని చెప్పేసి ఫస్ట్ ఈ పని చూసిన తర్వాత ఆ పని చూద్దాము అని ఇక్కడైతే పెయింట్ వేసేస్తున్నాను. ఇంకొకటి, మంచిగా ఎండితేనే మనం పైన రంగులు అవన్నీ కూడా వేయడానికి ఉంటుంది. ఫస్ట్ బేస్ అయితే పసుపు వేసేసాను, కానీ అమ్మవారు కానీ చిలకమ్మలు కూడా ఉన్నాయి, నేను మర్చిపోతానండి ఎక్కడ ఏ కలర్ వేశారో. సేమ్ అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే వేయాలి అని చెప్పేసి అనుకున్నా. అందుకని చెప్పేసి ముందుగానే ఫోటో తీసుకొని పెట్టుకున్నాను అనమాట. దానిలో చూసేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే వేయొచ్చులే, ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే తర్వాత చూడొచ్చు, మెయిన్గా అసలు ఎలా ఉందో అంతే వేద్దాము, పెద్ద చేంజెస్ అయితే ఏం చేయొద్దు అని చెప్పేసి ఫోటో తీసుకొని పెట్టుకున్నా. ఫస్ట్ బేస్ అయితే వేసేయాలి కదండి, మొత్తం పసుపు, మనం తులసికోట మొత్తానికి పసుపు అయితే వేయాలి కదా. పసుపు వేసిన తర్వాత ఇది ఆరిన తర్వాతే దానిపైన మనం వేరే వేరే కలర్స్ కానీ అమ్మవారి ఆ శారీ డిజైన్ అదంతా కూడా వేయగలము. పొద్దున్నే ఈ పని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పగలంతా ఎండిపోద్ది. కుదిరితే ఈరోజు ఈవినింగ్ వేస్తాను, లేదంటే రేపండి. నాకు తెలిసి ఈరోజు కుదరదేమో, ఎందుకంటే
ఎందుకంటే ఈరోజు ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి. మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాల్సినవి ఇంకా ఉంది. ఎంత చేసినా కూడా ఫస్ట్ ఇది డ్రై అవ్వాలి కదా అని చెప్పేసి పెయింట్ పని చూసాను అనమాట. ఇంకొక విషయం అబ్బా, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పటికీ చాలా సపోర్ట్ చేస్తున్నారండి. ఇంకొంచెం సపోర్ట్ కావాలి, ఇంకొంచెం ఎక్కువ సక్సెస్ చూడాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు ఇచ్చే లైక్ ఎప్పుడు వేస్ట్ అవ్వదండి. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి, ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి రిక్వెస్టింగ్గానే అడుగుతున్నాను. మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ అయితే చెయ్యండి. తర్వాత ఇక్కడైతే బెడ్షీట్స్, బ్లాంకెట్స్, పిల్లో కవర్స్ అన్నీ కూడా బయట పడేసానండి. వీటన్నింటిని కూడా ఇప్పుడు వాష్ చేయాలి, అది మిషన్లో వేయాలి. అయితే నేను ఒక్కటేసారి వేయనండి. బెడ్షీట్స్ అన్నీ ఒకసారి వేస్తాను, బ్లాంకెట్స్ అన్నీ ఒకసారి వేస్తాను అనమాట. ఎందుకంటే అన్నీ ఒకటేసారి పట్టవు. ఇవన్నీ కూడా నేనేమి యూజ్ చేయలేదండి, అసలు టచ్ కూడా చేయలేదు. బట్ నాకేంటంటే కొంచెం గిలిగిలిగా ఉండిద్ది అనమాట. మంత్లీ క్లీనింగ్ పనులు డేట్ అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తున్నాను అని అంటే అవి మేము యూజ్ చేసినా చెయ్యకపోయినా, టచ్ చేసినా చెయ్యకపోయినా అన్నీ ఒకటేసారి అన్నీ వాష్ చేసుకుంటా అనమాట. అంటే పిల్లలు ఉంటే వాడాల్సి వచ్చేది. ఇప్పుడు పిల్లలు కూడా లేరు కాబట్టి మేము అన్నీ యూజ్ చెయ్యం కాబట్టి వాష్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ నీట్గానే ఉన్నాయి, వాష్ చేసినవే. ఒక 3 డేస్కి ఒకసారి డే బై డే అలా క్లీన్ చేస్తూనే ఉంటాం, అదే వాష్ చేస్తూనే ఉంటాం. బెడ్షీట్స్ వరకు అయితే పిల్లలు యూజ్ చేస్తారు కాబట్టి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి, ఇంకా వాళ్ళు పాడు చేస్తుంటారు కాబట్టి నేను డే బై డే కానీ 3 డేస్కి ఒకసారి కానీ బెడ్షీట్స్ అయితే నేను మిషన్లో వేస్తూనే ఉంటాను. బ్లాంకెట్స్ మాత్రం పిల్లలకి ఎక్కువ యూజ్ చేయను కాబట్టి అవి మాత్రం 10 డేస్కి ఒకసారి మంత్లీ క్లీనింగ్ పనులు చేసుకునేటప్పుడు వాష్ చేస్తూ ఉంటానన్నమాట. బాబాయ్ అసలు ఎండ చూడండి ఎలా ఉందో, అక్కడ నుంచొని ఉంటే చెమటలు కారిపోతున్నాయండి. నేను మామూలుగా బెడ్షీట్స్ ఏమైనా వేయాలి అంటే పొద్దున్నే మిషన్లో వేసేస్తాను. కానీ ఈరోజు మళ్ళీ ఇవి టచ్ చేస్తే అమ్మవారికి పెయింట్ వేయడం కుదరదు అని చెప్పేసి ఫస్ట్ వీటి జోలికి రాకుండా అమ్మవారి పని అయిపోయిన తర్వాత బెడ్షీట్స్ దగ్గరకు వచ్చాను. అప్పటికే లేట్ అయిపోయిందండి. అసలు ఎండ చూడండి, టైం వచ్చేసి నాకు తెలిసి 9:30 అంతకు మించి కూడా అవ్వట్లేదండి. ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు. 6:30, 7 ఆ టైంకే అసలు మండు టెండ. అక్కడ కాసేపు కూడా కూర్చోలేకపోతున్నాం అనమాట. మామూలుగా అయితే బయట మేము చైర్స్ వేసుకొని కూర్చుంటాం, ఏదన్నా ఒక హాట్ వాటర్ తాగుతూనో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ కూర్చుంటాం అనమాట 6:30, 7 వరకు. కానీ ఇప్పుడు అసలు ఆ టైంకి కూడా కూర్చోలేకపోతున్నాం అండి. అంత ఎండ వచ్చేసింది. అసలు మార్నింగ్ టైంలో ఉండలేకపోతున్నాం, మధ్యాహ్నం అసలు ఉండలేకపోతున్నాం. ఈవినింగ్ కొంచెం 4:30, 5 అప్పటి నుంచి అయితే కొంచెం పర్లేదండి, కూర్చోగలుగుతున్నాము ఆ ప్లేస్లో. కానీ విడిగా మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట. ఇంకా ఎండ ఇలా ఉండేసరికి ఇంకా తప్పదు. పని ఏమో మరి ఈరోజు చెయ్యకపోతే ఒక 5 డేస్ నుంచి ఏమో పూజ కూడా ఇంట్లో దీపం పెట్టుకోవట్లేదు. ఇవాళ క్లీనింగ్ పనులన్నీ చేసేసుకున్నానంటే రేపటి నుంచి మనం చక్కగా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి అన్ని నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నా. ఇది ఫ్యాన్ అండి, ఫ్యాన్ వచ్చేసి మొత్తం డస్ట్ పట్టిపోయింది. క్లీన్ చేద్దాము అని చెప్పేసి బయట పెట్టాను. అది నేను పైన ఎంత క్లీన్ చేస్తానో కూడా లోపల డస్ట్ మాత్రం రావట్లేదు. అదంతా ఉప్పదీసి తీసామనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే నాకు రాదు, ఆ టైంకి మా ఆయన లేరనమాట. ఆయన ఉన్నట్లయితే ఉప్పదీయించేసి నీట్గా క్లీన్ చేసి లోపల పెట్టుకునేదాన్ని. తడి క్లాత్తో తుడిచామనుకోండి ఈజీగా వచ్చేసిద్ది అనమాట. కాకపోతే ఇంకా ఆయన లేరు. నేను ఇంకా పైన నీట్గానే ఉందలేండి. కాకపోతే ఏంటంటే నాకు ఒక గిలిగా ఉండిద్ది అనమాట. కొంచెం ఆ ప్లేట్స్, ఆ పైన ప్లేట్ వరకు తీసేస్తే లోపల మనకి ఫ్యాన్ రెక్కలు ఉంటాయి కదా, అవి కూడా నీట్గా క్లీన్ చేసుకునేదాన్ని అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఇంకా ఆయన లేరు, నాకేమో రాదు. అందుకని ఉన్నంత వరకు పైన ఉన్నంత వరకు నీట్గా క్లీన్ చేసి దాన్ని లోపల పెట్టేశాను అనమాట. ఇక్కడ నేను ఎందుకు చూపిస్తున్నానంటే మామూలుగా మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను ఒక బాటిల్లో లిక్విడ్ తీసుకొచ్చి వాషింగ్ మిషన్ కోసం యూజ్ చేస్తూ ఉంటా బట్టలకి. అయితే అంత బాగా ఏమీ పని చేయట్లేదండి. అంతే స్మెల్ కానీ క్లీన్గా ఉంటున్నాయి బట్టలు, మురికిపోతుంది అని కూడా నాకేం అనిపించలేదనమాట. అయితే మొన్న డీమార్ట్లో నేను 5 లీటర్స్ 350 రూపీస్కి ఏమో తీసుకొచ్చాను కదా, నేను ఆ వ్లాగ్ కూడా మీతో షేర్ చేశాను ఏమేమి తీసుకొచ్చాను అని చెప్పేసి. ఆ వ్లాగ్లో ఉండింది, మీరు ప్యాకెట్ చూసారో లేదో. అది 5 లీటర్స్ అండి, 350 రూపీస్ అంట. అది యూస్ చేస్తుంటే స్మెల్ ఎంత బాగుందో. నేను సేమ్ అప్పుడు ఆ బాటిల్లో ఉన్న లిక్విడ్ ఎంతైతే వేస్తున్నానో సేమ్ అంత లిక్విడే ఇప్పుడు కూడా వేస్తున్నాను అనమాట. అయినా కూడా ఇవి చక్కగా మురికిపోతుంది. తర్వాత స్మెల్ కూడా చాలా బాగుందండి.
వచ్చిందండి. 350 రూపీస్ తక్కువ. ఆ బాటిల్ ఏమో 500 రూపీస్, 5 లీటర్స్. ఇదేమో 5 లీటర్స్ 350 రూపీస్. ఇదే తక్కువకి వచ్చింది. స్మెల్ కూడా చాలా బాగుందనమాట. మురికి కూడా పోతుంది. అదే అంత నురగ కూడా వచ్చేది కాదనమాట బాటిల్లో. మనం ఎంత వేసినా నురగ మాత్రం అస్సలు వచ్చేది కాదు. ఊరికి వాషింగ్ మిషన్లో నుంచి వాటర్ వరకు బయటకు వచ్చేది. మామూలుగా ఇప్పుడు మనం సర్ఫ్ కానీ సోప్ కానీ యూజ్ చేస్తున్నాము అని అంటే నురగ రావాలి కదా, మరి ఎందుకనో నురగ వచ్చేది కాదు. మురికి కూడా అంత బాగా పోయేది కాదనమాట. డీమార్ట్లో తీసుకొచ్చింది, చాలా బాగుంది ప్రోడక్ట్. ఇంకా అలా బెడ్షీట్స్ కూడా అయిపోయినాయండి, మిషన్లో వేసాను కదా, వీటిని కూడా ఆరేసాను అనుకోండి. నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైన పని అండి ఏంటంటే చక్కగా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసి బయట ముగ్గులు వేసుకోవడం. అది నాకు ఎంత ఇష్టమైన టాస్క్ అంటే ఈ మధ్యకాలంలో నాకు అసలు కుదరట్లేదండి అంత చక్కగా అంత టైం పెట్టి నాకు నచ్చినట్టుగా నాకు నచ్చిన డిజైన్ వేసుకోవడానికి అస్సలు కుదరట్లేదనమాట. అందుకనే నేను ఏం చేశానంటే ఈరోజు ఎలా అయినా సరే, పిల్లలు కూడా లేరండి. పిల్లలు లేరు అని అంటే అందరికీ తెలుసు, అమ్మలందరూ సంవత్సరం అంతా పిల్లలతో పడుతూ ఉంటారు. ఈ టైంకి ఇది వండాలి, ఆ టైంకి అది చేయాలి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, చాలా పనులు ఉంటాయి. వాళ్ళు గొడవ చేస్తుంటారు, వాళ్ళని హ్యాండిల్ చేయాలి. ఈ తలకాయ నొప్పులతోనే సరిపోయిద్ది అనమాట. కొంచెం ఈ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు అని అంటే వాళ్ళు ఊరు వెళ్ళిపోయారని అంటే కొంచెం టైం దొరికిద్ది. రెస్ట్ తీసుకోవాలన్నా ఇష్టమైన పనులు చేయాలన్నా కూడా ఈ టైం బెస్ట్ టైం అండి. పిల్లలతోనే సరిపోద్ది 1 ఇయర్ అంతా. కొంచెం సమ్మర్ హాలిడేస్లో ఆ 10 డేస్ 15 డేస్ మాత్రం కొంచెం మంచిగా ఇల్లు నీట్గా పెట్టుకోవాలన్నా, ఎక్కడికైనా టక్కున బయటకు వెళ్ళిపోవాలి అన్నా, కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా బాగుంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఇష్టమైన టాస్క్ ఏదో చేయబోతున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఇంత మాట్లాడుతున్నాను. పొద్దున నేను తులసికోటకి అమ్మవారికి పెయింట్ వేశాను కదా, అదైతే చక్కగా డ్రై అయిపోయిందండి. కానీ ఇప్పుడైతే నేను మిగిలిన పెయింట్ అయితే ఇప్పుడైతే వేయనండి, రేపు వేస్తాను. నాకు తెలిసి రేపటి వ్లాగ్లో మీతో షేర్ చేస్తానేమో. ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ తీసుకునేలాగా ఉంది. పెయింట్ అంటే పసుపు వరకు వేసేసాను కానీ డిజైన్ అట్లా ఏమీ లేదు కాబట్టి ఫాస్ట్గానే అయిపోయింది. కానీ కొంచెం డిజైన్స్ వేయాలి అని అంటే టైం పట్టింది కాబట్టి తులసికోట వరకు ఈరోజు వదిలేసానండి. రేపు కానీ ఎల్లుండి కానీ, అంటే నాకు టైం కూడా చూసుకోవాలి కదా, వీలుని బట్టి రేపు ఎల్లుండి అలా చూసుకొని మళ్ళీ అమ్మవారికి కూడా డిజైన్స్ అవన్నీ కూడా వేస్తాను. ఇది మొత్తం కూడా కడుక్కొచ్చానండి. కడిగిన తర్వాత వేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఎన్ని నెలలు అయిపోయిందా అండి ఇట్లా గొలుసు కట్టు వేసి మధ్యలో ముగ్గు వేసి. అంటే ముగ్గు రోజు వేస్తానే ఉన్నాను, పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు ముగ్గు వేస్తానే ఉన్నాను. కానీ ఏదో చిన్న ముగ్గు చుట్టూ బంధనం వేసేసి చిన్న ముగ్గు ఏదో వాకిట్లో ఉండాలి కదా అన్నట్టుగా వేస్తున్నాను. కానీ ఇద్దండి ఈ గొలుసు కట్టు ముగ్గు వేసి ఎన్ని నెలలు అయిపోయిందో. జనరల్గా ఇప్పుడు ఏదైనా నచ్చింది చూసాము అంటే కడుపు నిండిపోయింది అంటారు కదా, కానీ ఈరోజు నాకు మనసు నిండిపోయింది అనమాట. అంత హ్యాపీగా ఉండింది. చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకనో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది అని చెప్పేసి. ఇదే అనమాట, నాకు నచ్చినట్టుగా వాకిట్లో అయితే ముగ్గేసుకున్నాను. ఎంత నచ్చిందో నాకు, నిజంగా చాలా ఇష్టం అండి. నేను ఓల్డ్ వీడియోస్ మీరు కానీ చూసినట్లయితే ఈ ముగ్గులు పెయింట్ ఇవే ఉంటాయండి. నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా వేసుకోవడం. కాకపోతే ఈ మధ్య కాలంలో నాకు పిల్లలతో కుదరట్లేదు, అందుకని చెప్పేసి వేయట్లేదు అనమాట. అసలు చూద్దాము, పిల్లలు కూడా లేరు, కొంచెం ఫ్రీ టైం ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. సింపుల్ డిజైనే అండి. అంటే నాకు కూడా పెద్దగా ముగ్గులు ఏమి రావు, కాకపోతే వేసే చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా కొంచెం నీట్గా గీయడానికి ట్రై చేస్తాను అనమాట. నీట్గా ఉంటే మనం ఏ ముగ్గు ఇప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేసేసి ఎలా పడితే అలా ఉందనుకోండి అంత అందం రాదు. చిన్న చిన్న ముగ్గులైనా కూడా గీసే విధానం బాగుందనుకోండి చాలా చక్కగా ఉంటుంది అనమాట, చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇంకా ముగ్గు అంతా వేసేసిన తర్వాత దాంట్లో పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేస్తున్నానండి. ముగ్గు చూడగానే ఒక కళ, అందులో పసుపు కుంకుమ బొట్లు వేసిన తర్వాత ఇంకొక కళ వచ్చేస్తుంది వాకిలికే. నేను ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం అసలు నేను వేసిన ముగ్గు ఎలా ఉందో అని చెప్పేసి చూద్దామని పైకి వెళ్తే చాలా బాగుంది. తులసి కోట, ముగ్గులు, చక్కగా అక్కడ ఉన్న 2 మొక్కలు, ఇంకొంచెం ఎక్కువ మొక్కలు ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి అనిపించింది. బట్ మనకు ప్రస్తుతానికి అవే ఉన్నాయి కాబట్టి అంతవరకే చూపిస్తున్నా అనమాట. ఏదైనా కుదిరితే ఒక 2-3 మొక్కలు ఇట్లానే ఈజీ మెయింటెనెన్స్ మొక్కలు చూద్దాం. నేను కూడా చాలా సెర్చ్ చేస్తున్నాను, ఎక్కడ ఏం దొరకట్లేదు. నాకు కూడా ఏదైతే బాగుంటుంది అనేది నాకు కూడా ఒక ఐడియా రావట్లేదండి. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు అది గట్టిగా అనుకుంటేనే అయ్యిద్ది, ఏదో చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా ఉంటే అవ్వదన్నమాట. నేను కూడా గట్టిగా ఏం ప్రయత్నించట్లేదు, చూడాలి ఎక్కడైనా దొరికితే. క్రోటన్ మొక్కలు అయితే మనకి ఈజీగా పెరుగుతాయండి, చూడడానికి నీట్గా ఉంటాయి, అందంగా ఉంటాయి. మనకి
మెయింటెనెన్స్ కూడా తక్కువ అనమాట, గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అలాంటివి ఏమైనా ఉంటే పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి నాకు కూడా దొరకట్లేదండి. మనం బయటకి ఎక్కడికైనా ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే కొంచెం బయటకి ఎక్కడికైనా వెళ్తుంటాము. ఇక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళ ఊరు అంటే బయటకంటే ఏదైనా కావాలంటే ఇంట్లోకి కావాల్సినవి తెచ్చుకుంటాం, కానీ సరదాగా చూసొద్దాం అక్కడ ఏ మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఏ మొక్కలు ఉన్నాయి అని అయితే వెళ్ళట్లేదు అనమాట ఈ మధ్య. అదే అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే కొంచెం బయట అక్కడ పనులు తక్కువ ఉంటాయి కాబట్టి పెత్తనాలు ఎక్కువ ఉంటాయి అనమాట. కొంచెం అక్కడక్కడ తిరుగుతూ ఉంటాము. ఇక్కడైతే మనకి అవన్నీ ఏం కుదరవు అనమాట. అందుకని మొక్కలు కూడా నాకేం దొరకట్లేదు. నేను కూడా అంత గట్టిగా ట్రై చేయట్లేదు అనమాట. కానీ చూద్దాం, ఏదైనా కొంచెం మంచి మొక్కలు ఏమైనా దొరికితే ఆ తులసి కోటకి అటు పక్కన ఇటు పక్కన కూడా పెడదాము, అందంగా ఉంటాయి. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా అసలు నేను ఏదో ఒక పని చేస్తానే ఉన్నాను. మంత్లీ వన్స్ నాకు ఈ క్లీనింగ్ పనులు వచ్చాయి అని అంటే నాకు ఆ రోజంతా కూడా ఏదో ఒక వర్క్ ఉంటానే ఉంటుంది. ఆ చివర ఆ పని, ఈ చివర ఈ పని, ఆ కిటికీ అని, ఈ డోర్ అని, ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది అనమాట. అయితే లోపల క్లీన్ చేసింది అయితే నేను ఈరోజు ఏమీ షూట్ చేయలేదండి. ఈరోజు ఇల్లు కడుక్కొచ్చాను. మామూలుగా అయితే తుడుచుకుంటూ ఉంటాం కదా, ఇంకా నేను మంత్లీ వన్స్ మాత్రం ఈ డేట్ అయిపోయిన తర్వాత మాత్రం కంపల్సరీ కడుక్కొస్తాను అనమాట. మా ఆయన కడిగే టైంకి వచ్చారు. వచ్చి ఎందుకు మొన్ననే కదా కడిగావు మళ్ళీ కడుగుతున్నావు, ఎందుకు తొడవచ్చు కదా అని చెప్పేసి అంటున్నారనమాట. ఏమో నాకు నచ్చదండి, డేట్ అయిపోయింది అంటే కొంచెం కడిగితేనే బాగుంటుంది. నెక్స్ట్ మనం పూజ చేసుకున్నా కూడా కొంచెం ప్రశాంతంగా అనిపించింది అనమాట. గిలిగిలిగా ఉండిద్ది ఊరికే తుడుచుకొచ్చేస్తే. నాకు అట్లా తొడవడం ఇష్టం ఉండదండి మంత్లీ క్లీనింగ్ పనుల్లో. అందుకని చెప్పేసి మొత్తం కడుక్కొచ్చేసాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే వీడియో చూస్తుంటే చాలా కలగా ఉందన్నమాట. అంటే పసుపు కుంకుమ బొట్లు కూడా వేసాం కాబట్టి నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. నేను వేసిన ముగ్గు కాబట్టి నాకు నచ్చింది అనమాట. మీరు చెప్పండి ఎలా ఉందో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.